అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు మనం పొటాటోతో ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ఈ కర్రీ కోసం నేను 1 కేజీ వరకు ఆలుగడ్డల్ని తీసుకున్నాను. వాటిని ముందుగానే వాష్ చేసి పెట్టుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీ చేయాలంటే మాత్రం ముందుగానే మనం ఆలుగడ్డల్ని బాయిల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. దానికోసమని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఆలుగడ్డల్ని కట్ చేసుకుంటే ఉడకడానికి ఈజీగా ఉంటాయి. అందుకోసం మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఆలుగడ్డల్ని. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ముక్కలు ఉడకడానికి వీలుగా ఉండే గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. తరువాత ముక్కలు ఉడకడానికి వీలుగా ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ని ఈ ముక్కలపై యాడ్ చేసుకొని ఆలుగడ్డల మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. అందుకని గిన్నె పైన మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, ఆలుగడ్డలు మొత్తం కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా చల్లటి నీటిలో వేసుకొని పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మొత్తాన్ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ తెలుసుకుందాము. ఈ కర్రీ చేయడం కోసం మనం ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ కూర కోసం 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు అంటే అందరికీ తెలిసినవే కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా, వీటి మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేయాలి. ఇంగువ కొంచెం వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పొటాటో అంటే అందరూ ఇష్టపడతారు, కానీ అందులో అందరికీ నచ్చేది ఏంటి అంటే ఫ్రై. కానీ ఈ కూర యొక్క రుచిని మీరు చూపించారంటే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ ఈ కర్రీని చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇందాక ముక్కలు బాయిల్ అయ్యే టైంలోనే మనం కొన్ని ఈ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్నామండి. వాటిల్లో ఒకటి ఈ ఉల్లిపాయలు. 2 మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కర్రీని చేసిపెట్టి ఈ కర్రీ యొక్క రుచిని వాళ్ళకి పరిచయం చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆలుగడ్డ ముక్కలు మొత్తాన్ని కూడా బాయిల్ చేసి పీల్ ఆఫ్ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటి మొత్తాన్ని కూడా సన్నని అంటే కొంచెం స్మాష్ లాగా, ఎక్కువ మెత్తగా కాదు, కొంచెం ముక్కలు ముక్కలు ఉండేలాగా ఆలుగడ్డల్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి హ్యాండ్తోనే వచ్చేస్తాయి. అందుకని ఇలా హ్యాండ్తో కొంచెం కొంచెం వాటిని మ్యాష్ చేసుకొని మనం ముందుగానే పోపు చేసుకొని ఆనియన్స్ని వేయించుకున్న ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ చేయడం చాలా తేలిక అండి. ముక్కలు ఉడకడమే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ముక్కలు ఉడికిపోయిన తర్వాత కర్రీ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత పసుపు మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. కానీ ఎక్కువసార్లు కలుపుతూ ఉండకూడదు. ఎందుకంటే మనం బాయిల్ చేసాం కాబట్టి ఆలుగడ్డలు త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. కూర అంతా కూడా చాలా మెత్తగా వస్తుంది. మనకి ఆ ముక్కలు కనపడవు కాబట్టి ఎక్కువ సార్లు అయితే మీరు కలుపుకోవద్దు. ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం పచ్చిమిర్చిని ఒక 50 గ్రాముల వరకు తీసుకొని వాటిని మధ్యగా కట్ చేసి వేసుకోవాలి మిక్సీ జార్లోకి. తర్వాత ఇందులోకి అల్లం ముక్కను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది 1 or 2 ఇంచెస్ అయితే సరిపోతుంది.
అలాగే సాల్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 చెంచాల వరకు సాల్ట్‌ని యాడ్ చేశాను. మీ రుచికి తగినట్లుగా మీరు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి ఇంకా కారం పొడిని మనం యాడ్ చేయం కాబట్టి మొత్తం ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఈ కర్రీలోకి. ఈ కర్రీ యొక్క స్పెషల్ రుచిని తీసుకొచ్చేది ఈ పచ్చిమిర్చి అల్లం పేస్టేనండి. చూసారు కదా, మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. కూర ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇంకా ఎన్నో రకాల ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్‌ని మన ఛానల్‌లో పోస్ట్ చేశామండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ మొత్తాన్ని కూడా ఒకసారి చూసేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి, ఇంకొన్ని రెసిపీస్‌ని మీకు పరిచయం చేయడానికి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. కూర మొత్తం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది 1.5 టేబుల్ స్పూన్స్ వరకైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఈ కూరకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చాలా స్లోగా కలుపుకోవాలి. ముక్కలు మొత్తం మ్యాష్ అవ్వకుండా నిదానంగా ఇలా కలుపుకోవాలి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే లైట్గా అడుగున వేగిపోతూ ఉంది. అక్కడక్కడ మీకు గోల్డెన్ కలర్ కనిపిస్తూనే ఉంది. చూడండి, ఇలా కూర వచ్చింది అనంటే ఆ కూర రుచే వేరు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. కూర మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం కూరని దించేసే ముందు, అంటే కూర అయిపోయింది అనుకునే ముందు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయడమే. కూర సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంతో కానీ చపాతీల్లో కానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.